నివాస స్థలమైనటువంటి మా ప్రియ ప్రభువా, ఈ శ్రేష్టమైన సత్యభరితమైన నమ్మదగిన నామమునకై వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. భూమి మీద ఈ గుడారం తండ్రి అశాశ్వతం, తాత్కాలికం. అయితే నీవే మాకు నిత్య నివాసములు దేవుడు. భూమి ఆకాశములు పుట్టక మునుపు నీవే మాకు ఆయన దాగు చోటుగా ఉన్నావు, నివాస స్థలమై ఉన్నావు. భూమి ఆకాశ పర్వతములు ఒలిగిపోయినాను, నశించిపోయినాను. ఇవన్నిటికీ నన్ను గ్రహించవు, నశించవు, మార్పు చెందవు. కాబట్టి నీవే మాకు శాశ్వతమైన నివాసం. ఏదేమైనప్పటికీ ఈ ప్రభువా, మానవులమైన మేము భూమి మీద తండ్రి ఎండ వాన చలి నుండి కాల్చుకోవడానికి, సేద తీర్చడానికి, విశ్రాంతి కోరుకోవడానికి ప్రియ ప్రభువా మీ యొక్క గృహము కావలసి ఉండగా, అవసరమే ఉండగా అట్టి అవసరాన్ని గుర్తించి ప్రియ తండ్రి ఆయన శ్రీమయ్య శాంతి వారి యొక్క కుటుంబానికి నివాస యోగ్యంగా ఉండు నిమిత్తం చక్కని తండ్రి నాయన ఇంటిని మీరు వారికి ఆయన అనుగ్రహించారు. అందుని బట్టి మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియ ప్రభువా తండ్రి ఆయన యొక్క గృహము తండ్రి ఆయన పునాది వేసినది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు వారిని సన్నిధానంలో చేసిన ప్రార్థనలు మీరు విన్నారు, మీ సహాయం అనుగ్రహించారు. ఆర్థికంగా, వనరుల పరంగా సమకూర్చుకొని కృపణించారు. అంత మాత్రమే కాదు, వారు పని చేసుకోవడానికి శక్తిని, సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని, తెలివిని కూడా మీరు ఇచ్చి అది చక్కటి గృహాన్ని నిర్మాణం చేసుకునే కృప మీరు ఇచ్చారు. అందుని బట్టి మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రభువా ఈ గృహమందు నాన్న వారి భార్యాభర్తలు ఇద్దరు, అలాగే 3 పిల్లలు 5 కలిగి ప్రభు నివాసం చేస్తుండగా వారు కూర్చుంటున్నప్పుడు, వారు పండుకుంటున్నప్పుడు, భుజిస్తున్నప్పుడు, విశ్రమిస్తున్నప్పుడు తండ్రి నేను బయటికి వెలుపుటికి వస్తూ పోతూ ఉన్న ప్రతి క్షణమును ప్రభు నీ కృప, నీ కాపుదల, నీ సన్నిధి, నీ సహాయం అనుగ్రహించండి. దుస్తుడు అపాధి క్రియల యొక్క తండ్రి నన్న తంత్రములకు ఈ ఇంటికి చోటు ఇవ్వకుండా తండ్రి సమాధానకరముగా, ఐక్యతగా ఆయన నివాసం కలిగి ఉండడానికి మీ బిడ్డలకి దయచేసి చూపమని మీ అప్పుడు సమర్పిస్తున్నాం. తండ్రి ఈ గృహమందుండి తండ్రి నాయన వారు తండ్రి నాయన నీకు మొరపెడుతున్నప్పుడు వారు మొరను ఆలకించండి, వారి ప్రార్థన ఆలకించండి, వారికి జవాబునివ్వండి. తండ్రి వారికి పొదువుగా, కొరతగా ఉన్న ప్రతి నేను అవసరాన్ని క్రీస్తేశ్వర మహిమైశ్వర్యంలో మీరు వారికి అనుగ్రహించండి. ఈ లోకం చెడ్డది, ఈ లోకం వ్యర్థమైనది. దుస్తులు, లోకనాథులు, అపవిత్రాత్మ యొక్క ప్రభావం, చీకటి శక్తుల యొక్క ప్రభావం, తూర్పు, దక్షిణ, పడమట, ఉత్తరం నుంచి వచ్చిన అన్నింటినీ యేసు నామమున ప్రార్థన పూర్వకంగా వారు జయించడానికి ప్రార్థన చేస్తున్నాం. ఏ తండ్రి నీ వందనాలు, దానికి ఆ ప్రభావాన్ని మనకు ఆరోపించుకుంటున్నాం. తండ్రి మీరు దినములు సృష్టించినప్పుడు మంచిది అని మీరు తండ్రి నన్ను నామకరణం చేశారు కనుక వారు పునాది వేసిన దినం మంచిది, మేము ప్రతిష్ఠించిన దినం కూడా మంచిదని భావిస్తున్నాము. తండ్రి నమ్ముతున్నాము. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. ఘనత ప్రభావాన్ని నామానికి ఆరోపిస్తూ అలాగే నీ తండ్రి వారు వంట గదిని మీ అసలుగా పూజిస్తున్నాం. ఇదిగో చేత తీసుకునేటువంటి గదిని మీ అసలుగా పూజిస్తున్నాం. తండ్రి ప్రాముఖ్యమైన గది వారు పండుకుంటున్నప్పుడు, విశ్రమిస్తున్నప్పుడు నేను మీ అసలు సమర్పిస్తున్నాం. మీరు వారికి విశ్రాంతిని దయచేయండి. అలాగే తండ్రి ఆయన ప్రారంభ ద్వారం, మెయిన్ ఆయన ప్రాముఖ్య ద్వారాన్ని కూడా మీ అసలుగా పూజిస్తున్నాం. మీరు దీవించి ఆశీర్వదించండి. ఘనత ప్రభావాలు నీ నామునికే ఆరోపించుకొని తండ్రి నేను ఈ వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండునని ఈ వాక్యం సెలవిస్తుంది. వాన కురిసెను, వరదలు పడెను, అయినప్పటికీ నీ బండ మీద ఇల్లు కట్టుబడి ఉండను కనుక అది కూలిపోలేదు అని వాక్యం చెల్లిస్తుంది. అలాంటి నిశ్చయత, స్థిరత్వము తండ్రి అలాంటి ఆయన ప్రభా సుబుద్ధి బిడ్డలకి చూపించి దయచేయమని మేము నీకు ఆరోపిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున మరొకసారి నూతన గృహాన్ని ప్రతిష్ఠించి నీ నామం ద్వారా ప్రార్థించి సమర్పించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్.